परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं मद्गुरुं तं नमामि। प्रिय ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలులు. మరి వేదికను అలంకరించి అధ్యక్ష పదవిని మరి సక్రమంగా పరిపాలిస్తూ రేపు అందరికీ ప్రతి వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు ఇచ్చిన సమయం సరిపోదు. అందువల్ల నేను విషయంలోకి వచ్చి మనం ఏం తెలుసుకుంటే ఆ పరమాత్మను చేరుకుంటాం అనే విషయమే మాట్లాడతాం. ఎండమావుళ్ళు నీళ్ళున్నాయా? ఎండమావుళ్ళు నీళ్ళంటూ లేవు. నేతి బీరకాయలో నెయ్యి లేదు, తాడులో పాము కూడా లేదు. కానీ మనము ఈ సంసారంలో సుఖం ఉందని చూస్తున్నాం. ఈ సంసారంలో సుఖం అంటూ ఉందా? లేదు. ఇదంతా మిథ్య. ఆదిశంకర్లు ఏమన్నాడు? జగత్తంతా మిథ్య అన్నారు. మిథ్య అంటే ఏంటి? పరిణామం చెందుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. నీకు బాల్యంలో ఉన్నావు, తర్వాత యవ్వనం వచ్చింది, మరి కౌమారం వచ్చింది, వార్ధక్యం వచ్చింది. ఇదంతా శరీరానికే, నీ లోపల ఉన్న చైతన్య స్వరూపానికి కాదు. అది నువ్వు తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకుండా నువ్వు ఎంత తెలివి గలవాడివైనా, ఎంత నీ దగ్గర పాండిత్యం ఉన్నా, నువ్వు ఎన్ని చదువుకున్నా, పుస్తకములు జడలు పులితో నువ్వు బెత్తంగు కక్షపాలలు 10 లక్షలైనా మూత చేటే గాని మోక్షంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మరి ఇప్పుడు నేనేమన్నాను? ఇదంతా ఏమన్నా విమర్శించారా? దీన్ని కాదు. ఇలా తెలుసుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు తెలుసుకోవాల్సిందేదో నువ్వు ఆ పరమాత్మను పొందాలి. ఆ పొందినప్పుడే ఈ జన్మ రహితం అవుతుంది, ఈ జన్మ సార్థకం అవుతుంది. ఆ విషయంలో నువ్వు యాదవలకు మంచిది కాదు. ఇప్పుడు ఇందాక మనం ఒక బాత్రూంలోకి వెళ్ళాము. మరీ విపరీతమైనటువంటి ఏది అశుభ్రంగా ఉంది, దాన్ని శుభ్రంగా బాగు చేసుకొని దానిపైన మళ్ళీ సక్రమంగా చూసుకొని మలమూత్రాలు తీర్చుకొని మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. నువ్వు అలాని ఇంద్రియాలన్నింటినీ శుభ్రం చేసుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. ఆ శుభ్రం చేసుకోవడంలోనే నీ పవిత్రత కనపడుతుంది. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. మరి భగవద్గీత సారం కాదా ఇది? భగవద్గీత అదే, వీణ పద్యం అదే, ఏది నరసింహస్వామి శతకం చెప్పింది అదే, మరి కాళహస్తీశ్వర శతకం చెప్పాడు ధూప్ చెట్టి, ఆయన చెప్పింది కూడా అదే, అన్నమయ్య చెప్పింది అదే. అందరూ చెప్పారు, కానీ మనకు అర్థం కావడం లేదు. మనం భిన్నత్వాన్ని చూస్తున్నాం, ఏకత్వాన్ని చూడలేకపోతున్నాం. నీలో శుద్ధి పుట్టడం లేదు. నువ్వు ఎంతవరకు బాగుండాలి? ఈ శరీరం ఏమన్నా శాశ్వతమైందా? ఇది శాశ్వతమైందైతే అనుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి సక్రమంగా ఇంటికి గమ్యం చేరతామనేది గ్యారెంటీ ఏముంది? లేదు కదా. మరి ఇటువంటి అనిత్యమైన